ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిన్ననే పేపర్లు చూసిన నేను 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పండి. ఈ స్కీమ్లను ఎవ్వరు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వాలు ఏమైనాయంటే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి వదిలిపెడతారు. మేము 500కే సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తాం. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి కొరిగిలు పెడతారు. ప్రభుత్వం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? 200 యూనిట్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్పన్నారు, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని చెప్పన్నారు, సిలిండర్ ఇస్తామన్నారు. కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పలే. అప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పలే. ఈ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. దాదాపు నాకు తెలిసి 10 లక్షల మంది ఇప్పటికే కలెక్టర్ల ద్వారా కానీ గ్రామాల్లో పెట్టేటువంటి ఈ రచ్చబడినటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. చాలా మందికి పెళ్ళై వేరుగా ఉంటున్నారు. కొంతమంది ఆల్రెడీ ఈ మధ్యన మేజర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులందరూ, ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నారు. అవి 10 లక్షల కుటుంబాలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని మీరు భావిస్తే, మీ ఆలోచన మంచిదైతే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చిన విశ్వాసం ప్రజల మీద మీకుంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వమని గతంలో చెప్పింది నేను. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో సంవత్సరాల తరబడి వేడి చేసే ప్రయత్నం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు వాళ్ళకి కావాల్సింది. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు పడుతుంది వాళ్ళకు. తీసేయడానికి టక్కన ఒక్క సిస్టంలో కూర్చొని 40 డిలేట్ అంటారు. రేషన్ కార్డు తీయడానికి వారం రోజు సరిపోతుంది. 10 లక్షల కుటుంబాలు ఇవాళ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ప్రభుత్వం ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయలకి సిలిండర్ కానీ అవి ఇవ్వండి. ఇది మీ నిజాయితీ, మీ నిబద్ధతను చూపడుతుంది ప్రజలకు. మీరు ఇచ్చేది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఫస్ట్ వెంటనే రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన 1 వీక్ లోపల జారీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ రావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు. పోయినసారి ప్రకారం మార్చి ఫస్ట్ వీక్లో షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదంతా తెలిసిందే. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి